హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి యొక్క వీడియోలో మనం నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ సైన్సెస్ సంబంధించి ఈ యొక్క 2025 సంబంధించి ముగ్గురు వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఎకనామిక్స్ సైన్సెస్ రంగం నందు. సింపుల్గా మనం నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి యొక్క ముగ్గురి పేర్లు ఎట్లా సులభంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ మనం ఫిజిక్స్ చూడడం జరిగింది, మెడిసిన్ చూసాం. అదే కావాలి మనం ఈరోజు ఎకనామిక్స్ సైన్సెస్ ఈ యొక్క ముగ్గురి పేర్లు ఎట్లా సులభంగా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు వివరిస్తాను. మీరు ఎప్పటికీ ఇంక మర్చిపోలేరు. అదే మాదిరిగా ఇక ఎకనామిక్స్ రంగం నుంచి మన ఇండియన్స్ ఎవరికైనా ఈ యొక్క నోబెల్ ప్రైజ్ వచ్చిందా, ఏ సంవత్సరంలో వచ్చింది అని ఇక్కడ చూడబోతున్నాం. మరి చూద్దామా. సో 2025 సంబంధించి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ సైన్సెస్ సంబంధించి జోయల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హావిట్. పేర్లు కష్టంగా ఉన్నాయి కదా, గుర్తు పెట్టుకోలేం కదా. ఒక్కసారి చదవండి, షార్ట్కట్ చెప్తా. జోయల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హావిట్. మరి ఈ యొక్క కోడ్ చెప్పే ముందుగా ఇక్కడ చెప్తాను చూడండి. మీకు ఈ యొక్క ఎకనామిక్ అవార్డును అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఈ యొక్క నోబెల్ అవార్డులు 5 రంగాలు ఇచ్చేవాళ్ళు. సో 1969 నుంచి 6వ రంగమైనటువంటి ఎకనామిక్స్ని కలుపుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం 6 రంగాల్లో ఈ యొక్క నోబెల్ అవార్డు ఇస్తూ ఉన్నారు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1968, కానీ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 1969. అంటే 1969 నుంచి ఈ యొక్క ఎకనామిక్కు సంబంధించి నోబెల్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ఇండియాకి సంబంధించి అమర్త్య సేన్కు 1998 రావడం జరిగింది. అదే మాదిరిగా అభిజిత్ బెనర్జీకి 2019 రావడం జరిగింది. ఇద్దరు కూడా భారత దేశీయులు. మరి అమర్త్య సేన్ 1998, అభిజిత్ బెనర్జీ 2019. వీళ్ళిద్దరికీ మన దేశం తరపున అంటే మన దేశంలో ఆరిజిన్ ఉన్న మరి పుట్టిన కానీ పౌరసత్వం అయితే మాత్రం అమెరికాదనమాట. మరి ఇప్పుడు 2025 సంబంధించి మన భారతీయులకు ఎవరికి రాలేదు, ఆరిజిన్స్ ఎవరు రాలేదు, ముగ్గురు కూడా వేరే కంట్రీ వాళ్ళు. జోయల్ మోకిర్ వచ్చేసి నెదర్లాండ్స్ దేశానికి చెందిన వ్యక్తి, ఫిలిప్ అగియోన్ వచ్చేసి ఫ్రాన్స్ దేశస్థుడు, పీటర్ హావిట్ వచ్చేసి కెనడా. మరి ఇప్పుడు షార్ట్కట్ చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. మరి ఎకనామిక్స్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది డబ్బులు అవునా కదా. మరి పెళ్ళైన తర్వాత భర్త దగ్గర డబ్బులు ఉంటే పెళ్ళం ఏం కోరుకుంటుంది, ఎక్కడికి పోవాలనుకుంటుంది ఒకసారి గమనించండి. ఒకసారి మీరు థింక్ చేయండి. పెళ్ళైంది, భర్తకు ఒక బోనస్ అమౌంట్ వచ్చింది, ఇలాంటి ఒక 2 lakhs అమౌంట్ వచ్చింది. భర్త భార్యకి చెప్పాడు, ఏమండి ఈరోజు నాకు ఒక 2 లక్షల డబ్బులు వచ్చింది మనకు బోనస్ రూపంలో అని చెప్పినాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, నాకు గోల్డ్ కావాలంటుంది. జనరల్గా ఆ లేడీస్ అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు బంగారు పిచ్చి అనుకుంటాం, కానీ బంగారు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాడు ఎప్పుడు కూడా నష్టపోడు, గుర్తించండి. అందుకనే లేడీస్ వచ్చాను జాగ్రత్తగా 10 రూపాయలు డబ్బులు మిగిలిందంటే ఇమ్మీడియట్గా మన ఇంట్లో వాళ్ళు చేసే పని అంటే బంగారు కొనుక్కుంటారు. అది తప్పు కానే కాదు, మంచి అలవాటు, మంచి ఇన్వెస్ట్మెంట్. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది చాలా మంచి అలవాటు, తప్పు కాదు. డబ్బులుంటే కొట్టుకోవచ్చు. మరి డబ్బులు వచ్చింది, గోల్డ్ కొనుక్కోవాలి. ఏ షాప్కి వెళ్తారు, జోయల్ లుకాస్కి వెళ్తారు. జోయల్ లుకాస్ పేరు మర్చి ప్రసక్తి లేదు, జోయల్ లుకాస్. కాబట్టి జోయల్ నాకు జోయల్ లుకాస్ ఉంది, జోయల్ లుకాస్ మోకిర్. సో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఇక ఈ సంవత్సరం సంబంధించి జోయల్ మోకిర్. మర్చిపోతామా, డబ్బులు ఉంది, ఎకనామిక్స్ అంటే డబ్బులు అంటే గోల్డ్ కొనుక్కోవాలి. ఏ షాప్కి వెళ్తామో జోయల్ లుకాస్ అయిపోయింది. మరి తర్వాత లేడీస్ బంగారు తర్వాత నెక్స్ట్ ఎక్కువ ప్లాన్ చేసేది ఏమంటే ఇంట్లో ఏదో సరే వస్తువులు కొనుక్కోవాలి. అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ, ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ కానీ, ఇలాంటి తమకు సౌందర్య వస్తువులు కానీ, హెయిర్ డ్రైయర్స్ కానీ, సౌందర్య గుణాలు ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటారు. ఇవి ముఖ్యంగా ఇవన్నీ కూడా హోమ్ అప్లయన్సెస్ అయితేనేమి, మనకు ఫేస్ అప్లయన్సెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఏ కంపెనీ కొనుక్కుంటారు జనరల్గా, ఫిలిప్స్ కంపెనీ. ఫిలిప్స్ టీవీ ఎలక్ట్రానిక్స్ అయితేనేమి, బల్బులు అయితేనేమి ఫిలిప్స్ కంపెనీ ఉంది కదా. కాబట్టి ఏ కంపెనీ కొన్నా అది కూడా బ్రాండెడ్ కొనుక్కోవాలి ఫిలిప్స్. ఎందుకంటే కొన్నామనుకో ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది, డబ్బు ఆదా అవుతుంది.
మనం డూప్లికేట్ కొన్నామనుకోండి, డూప్లికేట్ తక్కువ రేటు కావచ్చు కానీ తొందరలో పోతాయి, మన్నికి రావు, తిరిగి కొంటూనే ఉండాలా. కానీ ఫిలిప్స్ కంపెనీ బాగా ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది. ఎకనామిక్స్ చెప్పేది అదే, రేట్ ఎక్కువైనా కూడా ఒక మంచి ప్రోడక్ట్ కొనుక్కోండి, ఎక్కువ రోజులు వస్తుంది, ఎక్కువ మనకి వస్తుందని చెప్తుంది ఎకనామిక్స్. కాబట్టి ఏ వస్తువులు కొనుక్కుందామా, ఫస్ట్ జోలుకాస్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కుంది, తర్వాత ఫిలిప్స్ కంపెనీ యొక్క అప్లయన్సెస్ కొనుక్కోవడం జరిగింది. మర్చిపోదామా? మర్చిపోయే ప్రసక్తి లేదు. సో జోలుకాస్, ఫిలిప్ అగియోన్, మళ్ళీ అగైన్ షీ ఈజ్ పర్చేజింగ్ ఫిలిప్స్ కంపెనీ ప్రోడక్ట్స్. అయిపోయి. సో 2 lakhsలో దాదాపుగా 1,50,000 రూపాయలు జోలుకాస్ పోయింది. ఇంకా దీంట్లో ఇంట్లో వస్తువులకు అది కూడా ఒక 5,000 10,000 పోయింది. ఇంకా కొంత మిగిలి ఉంటుంది. భర్త బాధపడతాడు కదా, సో భర్తకి ఏం కోరుకోడు పాపం. పక్కన షాప్ ఉంటుంది, ఏమండి నువ్వు బాధపడగాకు, నేను గోల్డ్ తీసుకొని జోలుకాస్లు అనేసి ఈ ఫిలిప్పైన్స్ వస్తువులు కొనుక్కుని నువ్వు బాధపడగాకు, నీ కూడా ఒక ప్యాంటు చొక్కా తీపిస్తారా అని చెప్పేసింది. ఏంది ప్యాంటు చొక్కా? చూడు పాపం, మన కష్టపడింది మనం, డబ్బులంతా వాళ్ళు తీసుకున్నారు, మనకేం చెప్తున్నారు, ఒక ప్యాంటు చొక్కా తీపిస్తారా అన్నారు. జనరల్గా జెంట్స్ ఏ కంపెనీ కోరుకుంటారు? పీటర్ ఇంగ్లాండ్ కొనుక్కుంటారు, అవును కదా. పీటర్ ఇంగ్లాండ్ చొక్కా కావచ్చు, ప్యాంటు కావచ్చు, మంచి బ్రాండెడ్ కంపెనీ పీటర్ ఇంగ్లాండ్. సో పక్కనే షాప్ ఉంది, బట్టల షాప్కి వెళ్ళేసి భర్తకు 1,000 రూపాయలు, భర్తకు ఎందుకంటే వద్దులేండి మీకు ఎందుకు ప్యాంటు చొక్కా కదా అని ఒక 1,000 రూపాయలకి వెళ్ళి పీటర్ ఇంగ్లాండ్ చొక్కా కొనుక్కొనింది. ఎవరికి? మనకు. భర్తకు పీటర్ ఇంగ్లాండ్ చొక్కా కొనుక్కొని ఇవ్వచ్చు కదా అనిలా. మళ్ళీ ఉంటుంది హవిట్, ఇది ఎట్లా ఉంది అంటుంది. మళ్ళా నువ్వేమో లక్షలు తీసుకున్నావు, కానీ లక్షలు తీసుకున్న ఎవరి కోసం? ఆమె కోసం కాదు కదండి. ఇది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకే మంచిది, మన అది చేయలేం కంటే వాళ్ళు చేస్తారు. కాబట్టి అతను బాధపడకూడని ఉద్దేశంతో భర్తకు పీటర్ ఇంగ్లాండ్ షర్టు తీపించి ఇది చూసి ఏమండి హవిట్, ఏమిటి హవిజిట్ బాగుందా అని అడిగింది. అయిపోయి. సో 3 పేర్లు వచ్చేసి ఫస్ట్ కష్టంగా ఉన్నప్పుడు ఈజీగా ఉంది. సో జోలుకాస్కి వెళ్ళాం, జోయల్ మోకిర్, తర్వాత ఫిలిప్స్ కంపెనీ, ఫిలిప్ అగైన్ కొనుక్కున్నాం. ఆ తర్వాత మనకేం తీపిచ్చినారు ఇంట్లో వాళ్ళంటే పీటర్ ఇంగ్లాండ్ అంటే పీటర్ షర్ట్ తీపిచ్చి హవిట్ అని అడిగినారు. కాబట్టి పీటర్ హవిట్. సింపుల్. ఈ విధంగా మీరు కోడింగ్ నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోలేరు, గుర్తుండిపోతాయి. ఓకే. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నది మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.